అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆడవారు రాత్రి పడుకునే ముందు ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు పూర్తిగా కలుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే పాత్రల మీద మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోని ఆడవాళ్ళు వంట చేసే పాత్రల మీద తరచూ మూతలు పెట్టడం మర్చిపోతూ ఉంటారు. ఈ నియమాలను మీరు చక్కగా పాటించినట్లయితే మీకు చక్కగా కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్తే ఆడవారు రాత్రి పడుకునే ముందు ఏ నియమాలు పాటించాలో, ఎలాంటివి పాటిస్తే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పని చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందో వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో లక్ష్మీ స్వరూపం ఆడవాళ్ళు. కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. రోజు రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా అన్నం మొత్తం ఉదయం ఈ మూగ జీవాలకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. రోజు చేయడం మీకు వీలు కాకపోతే కనీసం శుక్రవారం రాత్రిపూట అయినా సరే ఆడవాళ్ళు గిన్నెలన్నీ కడుక్కొని సర్దుకున్నాక ఒక గిన్నెలో అన్నం కొద్దిగా ఉంచి మూత పెట్టి నిద్రపోవాలి. మర్నాడు అంటే శనివారం ఉదయం పూట ఈ మూగజీవాలు కుక్కలకు ఆహారంగా వేయాలి. దీనికి కారణం ఏంటంటే శుక్రవారం రాత్రిపూట పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంట్లోకి వస్తారు. వారికి అన్నం కనిపిస్తే ఇంట్లో వాళ్ళను అనుగ్రహిస్తారు. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే ఆడవాళ్ళు రోజు కాకపోయినా కనీసం శుక్రవారం రాత్రి పూట అయినా సరే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక గిన్నెలో కొద్దిగా ఉంచాలి అన్నంని. మర్నాడు శనివారం దాన్ని ఆహారంగా వేయాలి. అలా చేస్తే పితృదేవతలు దోషాలు మీకున్నటువంటి అన్నీ పోతాయి. పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు రాత్రిపూట గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోకూడదు. గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోతే లక్ష్మీ కటాక్షం మీకు తగ్గిపోతుంది. వంటగదిలో బొద్దింకలు తిరిగితే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు బొద్దింకలు ఇంట్లో తిరగకుండా చూసుకోవాలి. అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పాటించవలసిన ఇంకో విషయం ఏమిటంటే పాత్రల మీద మూతలు ఉంచాలి. చాలామంది ఆడవాళ్ళు వంట చేసే పాత్రల మీద మూతలు సరిగ్గా పెట్టరు, కానీ ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం మీకు పూర్తిగా కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ ఉండకూడదు. కూర్చున్నప్పుడు కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. ఇంట్లో మగవాళ్ళు మంగళవారం రోజు గడ్డం గీసుకోకుండా ఆడవాళ్ళే చూసుకోవాలి. పిల్లలు కానీ భర్త కానీ మంగళవారం గడ్డం గీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలా గడ్డం గీసుకోవడం ఆడవాళ్ళు జాగ్రత్త పడాలి. భర్త పిల్లలకు చెప్పాలి. అలాగే ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ తాంబూలాలు అందుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు భాగం మీరు తీసుకోవాలి. మిగిలిన చెప్ప వేరే వాళ్ళకు ఇవ్వాలి. చాలామంది ఆడవాళ్ళు ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరికాయను 3 కళ్ళు ఉన్నటువంటి ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అయితే అలా ఇవ్వడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు కొబ్బరి చిప్ప 3 కళ్ళు ఉన్నది మీరు ఉంచుకోండి. వేరే చిప్పను ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు లక్ష్మీ కటాక్షం మీకు అనుగ్రహిస్తుంది. అలాగే ఆడవాళ్ళు రోజు స్నానం చేశాక ఎర్రటి కుంకుమ తీసుకొని ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తు వేయండి. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో గట్టిగా అస్సలు అరవకూడదు, గొడవ పడకూడదు. గొడవ పడ్డ గట్టిగా అరిచిన అలిగి అన్నం తినకుండా ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ అలాగే అలిగి అన్నం తినకుండా ఉండకూడదు. పువ్వుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. చిల్లర్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో పండ్లను కుళ్ళిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో పండ్లు కుళ్ళిపోతే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ప్రత్యేకమైన నియమాలను పాటిస్తే కనుక లక్ష్మీ కటాక్షం మీకు విశేషంగా కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. డబ్బుకు ఇక ఎలాంటి లోటు అనేది రాదు. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరికి తెలియకుండా ఆడవాళ్ళు రాత్రిపూట రహస్యంగా దొడ్డుపు పొట్లం కట్టి ఎవరికి చూపించకుండా ఉదయం నిద్ర లేవగానే తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. రోజు కుదరకపోతే శుక్రవారం అయినా సరే ఈ పరిహారాన్ని మీరు పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆడవాళ్ళు ఈ ప్రత్యేకమైన సూచనలను పాటించండి. లక్ష్మీ కటాక్షాన్ని మీరు సులభంగా పొందండి. ఇక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ధన దరిద్రాలతో బాధపడుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.
లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు.